హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నీకేమైనా కావాలా అని చైతు అడుగుతాడు. జ్ఞాన్ తల ఊపుతాడు. ఏం కావాలి అని చైతు కొంచెం లాలనగా అడుగుతాడు. జ్ఞాన్ బెరుగ్గా పల్లవి కావాలి అని అడుగుతాడు. చైతు ఏం చెప్పకుండా లేచి నువ్వు డ్రెస్ తీసుకో అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. చైతు రూమ్లోకి వెళ్ళేసరికి పల్లవి అలాగే బోర్లా పడుకొని ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది. చైతు పల్లవి వైపు చూస్తే బుగ్గ బాగా కమిలిపోయి ఉంది. ఏం పట్టించుకోకుండా సోఫాలో కూర్చొని దీపుకి కాల్ చేసి ఎక్కడా అని అడుగుతాడు. ఇంట్లోనే అన్నయ్య అని దీపు అంటాడు. ఆఫీస్కి వెళ్ళి నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్న మ్యూజిక్ ఆల్బమ్కి ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలో డీటెయిల్స్ ఉన్నాయి, అందరినీ కాంటాక్ట్ చేసి ఇంకో 4 రోజుల్లో మీటింగ్ అరేంజ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దీపు రత్నంని తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు. పల్లవికి 1 గంట తర్వాత మెలకు వచ్చి లేచి చుట్టూ చూస్తుంది. చైతు అక్కడే కూర్చొని ఉండడంతో లేచి వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. నేరుగా కిందికి వెళ్ళి జ్ఞాన్ దగ్గరికి వెళ్ళాలి అని మనసు లాగుతున్నా కంట్రోల్ చేసుకొని లాన్లోకి వెళ్ళి ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉంది. హలో బేబీ, బాగా తగిలిందా దెబ్బ అని వస్తూ అడిగింది. పల్లవి లేచి తిరిగి చూస్తుంది. వసు ముందుకొచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఎలా ఉంది నా దెబ్బ? మా బావ దెబ్బ గట్టిగా తగిలిందనుకుంటా. ఫ్యూచర్లో ఇలాంటివి చాలా వస్తాయి, తీసుకోవడానికి రెడీగా ఉండు అని అంటుంది. పల్లవి అలాగే చూస్తూ ఉంది. తన రూమ్ బాల్కనీలోకి వచ్చి కూర్చొని ఫోన్ చూస్తున్న చైతుకి దూరంగా లాన్లో పల్లవి తనకి ఎదురుగా ఉన్న వసుని చూస్తాడు. మాటలు అర్థం కాకపోయినా ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు. మా బావ ఇలా దెబ్బనే కొట్టాడు అనుకుంటే పొరపాటే, రేపటి రోజు ఇక్కడి నుండి వెళ్ళగొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది అని వసు అంటుంది. పల్లవికి చైతు కొట్టిన దెబ్బ కన్నా వసు చేసిన పనికే ఏడుపొస్తుంది. అచ్చొచ్చో, ఏడుస్తున్నావా బేబీ అని వసు అంటుండగానే పల్లవి ఏడుస్తూనే లాగిపెట్టి ఆ చెంప ఈ చెంప 2 సార్లు వాయిస్తుంది. చైతు కూర్చున్న వాడల్లా లేచి చూస్తాడు. పల్లవి కన్నీళ్లు తుడుచుకుంటూ ఏయ్, నాకు తిక్క రేగిందనుకో పాతేస్తానేమనుకుంటున్నావో? నేను అసలేం చేశాను? చైతుని పెళ్లి చేసుకున్నాను, అది మా ఇష్టం, మధ్యలో నీకేంటి నొప్పి? మూసుకొనుండక పగబట్టి పసిపిల్లాడి మీద నీ పంతం చూపిస్తావా? వాడికేమైనా అయ్యుంటే అప్పుడు ఈ పల్లవి అంటే ఏంటో నీకు తెలిసేది. నేను పాత సినిమాలో మూకీ సినిమా హీరోయిన్ అనుకుంటున్నావా? నువ్వేమన్నా వలవల ఏడ్చి సైలెంట్గా ఉండడానికి గుడ్లు పీకి గోళీలాట ఆడుకుంటా ఏమనుకుంటున్నావో? ఇప్పుడేంటి, మా ఆయన నన్ను కొట్టాడు, అదేగా నీ ఆనందం? నా మొగుడు కొడతాడు, తిడతాడు, అవసరం అనుకుంటే ముద్దు పెడతాడు. నీకేంటి మధ్యలో? అసలు అంత ఇచ్చంగా ఉంటే పోయి ఏ లఫంగి వెదవనో చూసుకొని పెళ్లి చేసుకో. నా మొగుడు మీద పడి ఏడుస్తావెందుకు? నాతో పట్టుకుంటే ముక్కు పిండే 3 చెరువులు నీళ్లు తాగించగలను, గుర్తుపెట్టుకో. వెళ్ళు అని పల్లవి అరుస్తుంది. వసు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చైతుకి అక్కడ మాటలు వినిపించకపోయినా ఏదో జరిగిందని మాత్రం అర్థమైంది. ఏడుస్తూ పల్లవి వసుని కొట్టిన దెబ్బలకి తప్పు వసుదేమో అని చైతుకి అనిపించింది. పల్లవి మళ్ళీ ఏడుస్తూ సైకోది, పిల్లాడి మీద కోపమేంటో అని అనుకుంటూ ఉంది. ముందు ఏడుపుకి తర్వాత వసు మీద చూపించిన కోపానికి మళ్ళీ ఇప్పుడు ఏడవడం చూసి చైతుకి అసలేం అర్థం కాలేదు. ఇంతలో సుభద్ర పల్లవి దగ్గరికి వచ్చింది. పల్లవి చూసి కన్నీళ్లు తుడుచుకొని నిలబడుతుంది. ఏమైనా కావాలా పెద్దమ్మ అని అడుగుతుంది. సుభద్ర పల్లవిని కౌగిలించుకుంటుంది. ఇదైతే వండర్లా అనిపించింది చైతుకి. పల్లవి ఆశ్చర్యంగా అలా ఉండిపోతుంది. సుభద్ర పల్లవిని వదిలి నీ తప్పు లేదు అని నాకు తెలుసురా అని అంటుంది. పెద్దమ్మ అని పల్లవి అంటుంది. అవును పల్లవి, నీ తప్పు లేదని నాకు తెలుసు, కానీ చైతు ఉన్న బాధలో అప్పుడేం చెప్పినా వినేలా అనిపించలేదు, అందుకే సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అని అంటారు. పల్లవి ఏడుస్తూ సుభద్రాని హత్తుకుంటుంది. ఊరుకో పల్లవి, నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఏడవడం? చైతు కొట్టాడనా అని సుభద్ర అంటుంది. పల్లవి సుభద్రాని వదిలి లేదు పెద్దమ్మ, చైతు గారి మీద నాకేంటి కోపం? కొడుకు అలా స్పృహలో లేకుండా పడుంటే ఏ తండ్రి మాత్రం ఊరికే ఉంటాడు? చైతు గారి బాధలో న్యాయం ఉంది, కానీ వసు చేసిన పనికి కోపం వస్తుంది. పాపం జ్ఞాన్ చిన్నపిల్లోడు, వాడి హెల్త్ కండిషన్ వాడికి తెలీదు, నాకు తెలియక పెట్టేశాను. నవ్వుతూ తిన్నాడు పెద్దమ్మ, చాలా బాగుందని కూడా చెప్పాడు. అప్పుడే ఉన్నట్టుండి పడిపోయాడు. చాలా భయం వేసింది పెద్దమ్మ, ఎంత ముద్దుగా ఉంటాడు, సడన్గా ఉలుకు పలుకు లేకుండా పడిపోతే కాళ్ళు చేతులు ఆడలేదు అసలు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరుగుంటే నన్ను నేను అసలు క్షమించుకోలేను అని పల్లవి అంటుంది. ఏం కాలేదు కదా, బాధపడకు. వసు అంతే, తను కోరుకుంది బొమ్మైనా సరే తనకి దక్కకపోతే ఇంకొకరికి దక్కినా ఒప్పుకోలేదు అని సుభద్ర అంటుంది. తప్పు కదా పెద్దమ్మ, ఎవరి జీవితం ఎలా రాసుంటుందో ఎవరికి తెలుసు అని పల్లవి అంటుంది. అంతా ఆలోచించగలిగితే పసిపిల్లాడి మీద ఎందుకు కోపం చూపిస్తుంది, వాడి ప్రాణాల మీదకి ఎందుకు తెస్తుంది అని సుభద్ర అంటుంది. పల్లవి ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది.
ఏమైంది పల్లవి అని సుభద్ర అడుగుతుంది. జ్ఞాన్ని చూడాలి అనిపిస్తుంది పెద్దమ్మ అని పల్లవి అంటుంది. వెళ్ళు, దానికెందుకు ఇంత ఆలోచిస్తున్నావు అని సుభద్ర అంటుంది. చైతు గారు వార్నింగ్ ఇచ్చారు కదా జ్ఞాన్ వైపు చూడొద్దని అని పల్లవి అంటుంది. చైతు నా మాట మా అమ్మ మాట మాత్రమే వింటాడు పల్లవి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి జ్ఞాన్తో మాట్లాడు అని సుభద్ర అంటుంది. నిజంగా అని పల్లవి సుభద్రాని హక్ చేసుకొని థ్యాంక్స్ పెద్దమ్మా అని పరుగున ఇంట్లోకి వెళ్తుంది. సుభద్ర నవ్వుకొని చైతుకి జ్ఞాన్కి నువ్వే కరెక్ట్ పల్లవి, నువ్వు ఎలాంటి అమ్మాయివో అని 100 ఆలోచనలతో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన రోజే నాకు క్లారిటీ వచ్చేసింది. కానీ చైతు నిన్ను అంత ఈజీగా భార్యని అనుకుంటున్నాడు అంటేనే నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. పల్లవి బయట నుండి పరుగున రావడం చూసిన మహాగారు ఏమైంది పల్లవి అని అడుగుతుంది. నేను జ్ఞాన్ దగ్గరికి వెళ్తున్నా, చైతు గారు ఏమైనా అంటే సుభద్ర పెద్దమ్మ చూసుకుంటాను అని చెప్పింది అని వెళ్ళిపోతుంది. మహాగారు రాజ్యం ఇద్దరూ నవ్వుకుంటారు. చైతు అక్కడంతా చూసి ఇప్పుడు పల్లవి ఎందుకంతలా పరుగు పెట్టిందని ఆలోచిస్తూ తన రూమ్ నుండి బయటకు వస్తాడు. కానీ అప్పటికే పల్లవి జ్ఞాన్ రూమ్లోకి వెళ్ళిపోయింది. చైతు కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్తూ ఒకసారి జ్ఞాన్ని చూద్దామని జ్ఞాన్ రూమ్ వైపు వెళ్తాడు. చైతు ఆగు, ఎక్కడికి అని మహాగారు అడుగుతారు. జ్ఞాన్ కోసం అని చైతు చెప్తాడు. పడుకున్నాడు కదా అని మహాగారు అంటారు. పర్లేదు, చూసి వెళ్తాను నానమ్మ అని చైతు వినకుండా వెళ్తాడు. పల్లవి రూమ్లోకి వెళ్ళగానే మెలకుగా ఉన్న జ్ఞాన్ పల్లవి అని నవ్వుతాడు. పల్లవి చాలా ఎమోషనల్ అయిపోయింది. వెంటనే వెళ్ళి పక్కన కూర్చొని జ్ఞాన్ని తన ఒడిలోకి తీసుకొని గట్టిగా హత్తుకుంది. జ్ఞాన్ కూడా పల్లవిని గట్టిగా పట్టుకున్నాడు. చైతు రూమ్ డోర్ని కొంచెం తీసి ఒక అడుగు వేసి పల్లవి జ్ఞాన్ని చూసి ఆగిపోతాడు. పల్లవి కళ్ళు మూసుకొని ఏడుస్తూ సారీ 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 అని చెప్తూనే ఉంది. మొహమంతా ముద్దులతో ముంచెత్తింది. పల్లవి ఐ డోంట్ లైక్ కిసెస్ అని జ్ఞాన్ క్యూట్గా అంటాడు. అంత ఏడుపులో కూడా పల్లవి నవ్వుతూ సారీ సారీ నాన్న అని అంటుంది. పల్లవి ఎందుకు సారీ అని జ్ఞాన్ అడుగుతాడు. తప్పు చేశానుగా, ఇక మీద నిన్ను బాధ పెట్టే పని ఒకటి కూడా చేయను, సారీ నాన్న అని మరోసారి పట్టుకుంటుంది. నేను మిస్ అయ్యాను, నిన్ను అప్పటి నుండి ఎందుకు రాలే నువ్వు, డాడీని కూడా అడిగాను నేను అని జ్ఞాన్ అంటాడు. అవునా, డాడీ నాకు చెప్పాడు, నేనే పనిలో ఉండి రాలేదు. ఇప్పుడు బాగుంది కదా నీ హెల్త్ అని పల్లవి అడుగుతుంది. యా ఐఎమ్ గుడ్ పల్లవి అని జ్ఞాన్ అంటూ ఇక మీద డాడ్ నో ఐస్ క్రీమ్ అని చెప్పాడు, బట్ ఐ లైక్ ఇట్ అని అంటాడు. డాడ్ నీ కోసమేగా చెప్పేది, తినకూడదు, నాకు ఐస్ క్రీమ్ బ్యాడ్ అని తెలియక పెట్టేశానురా, ఇక మీద మనం ఐస్ క్రీమ్ తినకూడదు ఓకేనా అని పల్లవి అంటుంది. అలాగే అని జ్ఞాన్ పల్లవిని పట్టుకొని నేను ఇంకో 3 డేస్లో వెళ్ళిపోతాను, నేను నిన్ను మిస్ అవుతాను అని జ్ఞాన్ అంటాడు. పరిచయమైన ఒక్క రోజులోనే నన్ను మిస్ అవుతాను అంటున్నాడు అంటే జ్ఞాన్ చుట్టుపక్కల ప్రేమని పంచేవాళ్ళు ఒక్కరు కూడా లేరని అర్థమైంది పల్లవికి. ఆలోచిద్దాం, నువ్వేం అవన్నీ థింక్ చేయకు అని జ్ఞాన్ని ముక్కు మీద ముద్దు పెడుతుంది. చైతు అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి చైతు అలా చూస్తున్నావు, బాగున్నారు కదా ఇద్దరు అని సుభద్ర అంటుంది. చైతు ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. పల్లవి కాసేపు జ్ఞాన్తో టైం స్పెండ్ చేసి చలో నేను నీకు స్నానం చేయిస్తాను అని పల్లవి అంటుంది. నో అని పల్లవి తన చిట్టి చేతుల్ని ఫేస్కి అడ్డు పెట్టుకొని అరుస్తాడు. ఎందుకు అని పల్లవి అడుగుతుంది. నాకు షై అని జ్ఞాన్ అంటాడు. ఓరిని అని పల్లవి అనుకుని జ్ఞాన్ నువ్వు చిన్నపిల్లాడివి నాన్న, నేను చేయిస్తే తప్పేంటి అని పల్లవి అంటుంది. నో నో అని జ్ఞాన్ అంటాడు. ఏ బుడిగి, నేను చేయిస్తాను పదా అని జ్ఞాన్ని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. జ్ఞాన్ నవ్వుతూ నో నో అంటూ ఉన్న పల్లవి వెనుకుండే డ్రెస్ తీసేసింది. జ్ఞాన్ రా అది కూడా తీ అని పల్లవి జ్ఞాన్ అండర్వేర్ వైపు చూపిస్తుంది. జ్ఞాన్ సిగ్గుపడిపోతూ ప్లీజ్ పల్లవి అని క్యూట్గా అంటాడు. సరేలే ఇప్పటికి వదిలేస్తున్నా, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని స్నానం చేయిస్తుంది. ఇద్దరూ ఆడుకుంటూ చేస్తారు. దాంతో జ్ఞాన్తో పాటు పల్లవి కూడా తడిచిపోయింది. జ్ఞాన్ నువ్వు ఇక్కడే ఉండు, నేను టవల్ తెస్తాను అని పల్లవి వెళ్ళి టవల్ తీస్తూ ఉండగా ర్యాక్లో నుండి డైరీ కింద పడుతుంది. పల్లవి డైరీని లోపల పెట్టి టవల్ తీసుకొని వెళ్ళి జ్ఞాన్కి చుట్టి ఎత్తుకొని బెడ్ మీద నిలబెట్టింది. తనకి బాగా సూట్ అయ్యే బట్టలు వేసి తల దువ్వి పౌడర్ రాసి చేతులతో దిష్టి తీసి నుదుటి మీద బుగ్గ మీద కిస్ పెట్టింది. పల్లవి ఐ డోంట్ లైక్ కిస్సెస్ అని బుగ్గ రుద్దుకుంటూ చెప్పాడు జ్ఞాన్. సారీ సారీ, నేను చూస్తూ ఉంటే తినేయాలి అనిపిస్తుంది అంటూ జ్ఞాన్ నువ్వు కార్టూన్ చూడు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు డిన్నర్ పెడతాను అని పల్లవి అంటుంది. అలాగే అని జ్ఞాన్ అంటాడు. సరే రా అని చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొని వెళ్తుంది. మహాగారు సుభద్ర రాజ్యం ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
జ్ఞాన్కి టీవీ పెట్టి రోసీ ఆంటీ జ్ఞాన్ కోసం స్నాక్స్ తీసుకొనిరా అని చెప్తుంది. అలాగే బేబీ అని రోసీ వెళ్తుంది. నువ్వు స్నాక్స్ తిను, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి పల్లవి రూమ్లోకి వెళ్తుంది. డోర్ నెట్టేలోపు చైతు డోర్ తీయడంతో ముందుకి చైతు మీద అంటూ అరుస్తూ పడిపోతుంది. చైతు పల్లవి మెడ మీద నుండి తల ఎత్తి పైకి చైతు కళ్ళలోకి చూస్తూ, దేవుడా, ఏ సునామీ భూకంపం రాకుండా నువ్వు చూడు తండ్రి అని అనుకుంటుంది. నువ్వు ఇలానే ఉంటే అప్పుడు ఖచ్చితంగా సునామీ వస్తుంది అని చైతు అంటాడు. పల్లవి కళ్ళు మూసుకొని తెరిచి అన్నీ వినిపిస్తాయి నా కర్మకి అని అనుకుంటూ లేస్తుంది. చైతు లేచి, చచా ఇప్పుడే ఫ్రెష్ అయ్యా, మొత్తం పాడు చేశావు అని టీషర్ట్ తీసేశాడు. పల్లవి చైతుని షర్ట్లెస్గా చూస్తూ అలాగే బిగుసుకుపోతుంది. చైతు పల్లవిని చూసి ఇదేం ఎగ్జిబిషన్ కాదు అని అంటాడు. పల్లవి తడబడుతూ తల దించుకొని వెళ్ళబోతుంది. పల్లవి ఆగు అని చైతు పిలుస్తాడు. ఏంటి అని తిరుగుతుంది. ఏంటి మొత్తం తడిచున్నావు అని చైతు అడుగుతాడు. దేవుడా, అన్ని డౌట్లే. ఇప్పుడు నేను జ్ఞాన్ అమ్మో మనసులో అనుకున్నది వినిపిస్తుంది కదా అని అనుకొని మొక్కలకి నీళ్లు పోసాను అని పల్లవి ముక్కలు ముక్కలుగా చెప్తుంది. నువ్వు పోసావా పోసుకున్నావా అని చైతు వేరే టీ షర్ట్ వేసుకుంటూ అంటాడు. పల్లవి హి హి అని నవ్వుతూ వెళ్ళనా అని అడుగుతుంది. వెళ్ళు అని చైతు అంటాడు. పల్లవి అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయి రెడీ అవుతూ ఉంది. నీతో మాట్లాడాలి అని చైతు అంటాడు. చెప్పండి అని పల్లవి అద్దంలో చూసుకుంటూ అంటుంది. నువ్వు యాక్టింగ్ చేయాలి అని చైతు అంటాడు. పల్లవి తలని పక్కకి తిప్పి ఏంటి అని నోరు తెరుస్తుంది. చైతు వియర్డ్గా చూస్తూ యాక్టింగ్ చేయాలి అని మళ్ళీ అంటాడు. నువ్వే అని పల్లవి మొహం మొత్తం చిట్లించి చెప్తుంది. చైతు ఉఫ్ అని గాలి వదిలి మళ్ళీ డ్రామా అంటూ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అక్కడ పెట్టు అంతే కదా అని అంటాడు. నేను చెయ్యను కాక చెయ్యను, అమ్మో అమ్మో అమాయకురాలను చేసి నాతో ఆఖరికి పాకి పని కూడా చేయించేలా ఉన్నావు అని పల్లవి అంటుంది. రెస్పెక్ట్ లేబర్, పాకి పని తప్పేం కాదే అని చైతు అంటాడు. అంటే నన్ను అది కూడా చెయ్యమనే కదా అని పల్లవి అంటుంది. ఓ గాడ్, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు టాపిక్ అని చైతు అంటాడు. ఏమో నాకు అదంతా తెలీదు, నేను చెయ్యను చైతు గారు అని పల్లవి వెళ్ళబోతుంది. చైతు పల్లవి చేయి పట్టుకొని మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అని అడుగుతాడు. గొంతులో కోపం వినిపించి పల్లవి చైతు వైపు చూస్తుంది. చెయ్యవా అని చైతు అడుగుతాడు. పల్లవి చైతు దగ్గరికి వచ్చి మీకు అసలు రిక్వెస్ట్కి ఆర్డర్కి తేడా తెలీదా? ఇప్పుడు రిక్వెస్ట్ టైం, ట్రై చేయండి, ఆలోచిస్తా. ఈసారి పల్లవి తగ్గేదేలే అని అల్లు అర్జున్ స్టైల్లో చెప్పి చైతుని నెట్టి వెళ్ళిపోతుంది. చైతు తలపట్టుకొని ఏం పిల్లరా బాబు అని అనుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.